కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆలోచనని, ఆశయాన్ని బలం చేద్దాం. పేదోడి గూటికి ఉగాది పండుగ తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం వెంట మనమంతా నడవాలి. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో పవనన్న, జయ హో పవనన్న, జయ హో చంద్రన్న, జయ హో పవనన్న. పేదోడి గూటికి పండగొచ్చిందో ఉయ్యాలా, పల్లె ప్రగతి బాటలో నడవాలంటూ ఇయ్యాలా. పేదోడి కోసం ఉన్నోడు గదిలాడు ఇయ్యాలా. నేల తల్లి అమరావతి సాక్షిగా నూతన అధ్యాయనం ఇయ్యాలా. చంద్రన్న వందనాలయ్య, పవనన్న వందనాలయ్య, చంద్రన్న వందనాలయ్య, పవనన్న వందనాలయ్య, చంద్రన్న వందనాలయ్యో, పవనన్న వందనాలయ్యో, చంద్రన్న వందనాలయ్యో, పవనన్న వందనాలయ్యో. థ్యాంక్ యూ. రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్ గారు ఈరోజు మనకి ఈ నాటకాన్ని చూపించారు. చంద్రన్న వస్తున్నాడయ్యా, పవనన్న వస్తున్నాడయ్యా అంటే ఆ జనంలో చైతన్య రథం కదిలింది. రథ సారథులై వారు అడిగిన ప్రశ్నల్లో అమ్మాయి అడిగిన ఒక ప్రశ్న నా మనసులో గుచ్చుకుంది. ఇప్పుడు బానే వచ్చారయ్యా, ఇది కొనసాగుతుందా అనే నమ్మకం నాకు ఎలాగా అని. ఆ కొనసాగించేలా చేసేటువంటి నమ్మకం మనం ఈ కూటమిపై పెట్టాలి. అక్కడ ఉన్నది గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటీవలే వారి మీద ఒక పుస్తకం చదివాను, డీకోడింగ్ ద లీడర్ అని. ఒక ఆలోచనని ఆయన ఏ రకంగా నిజంగా కార్యాచరణలోకి పెడతారో ఆ పుస్తకంలో నేను అర్థం చేసుకున్నాను. యంత్రాంగంతో పాటు తన తోటి మంత్రివర్గాన్ని మొత్తం అంతా కలిపి ఒక కూటమిగా, ఒక శక్తిగా నడిపించగలగ నాయకత్వం ఆయనదైతే, పక్కన నెత్తురు మండే సైనికుల్లాగా కడకడ మండే నిప్పు కణం మా పవన్ కళ్యాణ్ గారు ఉండగా డెఫినెట్లీ జీరో పావర్టీ P4 అచీవ్ చేసి తీరుతాం. అది నాయకత్వం అంటే. మరి ఇంత గొప్ప సారథ్యంలో మన ముందుకు రాబోతున్నటువంటి జీరో పావర్టీ P4 గురించి మళ్ళీ ఇంకొకే ఒక్క మాట చెప్తా. ఇప్పటి వరకు మనం 3 Pలు విన్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి. ఇప్పుడు 3వ P యాడ్ అయింది, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్.